యిర్మీయా ప్రవక్త యొక్క కథ. యిర్మీయా ఒక యువకుడిగా ఊనపుడు దేవుని స్వరమును విన్నాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అని చెప్పాడు. యిర్మీయా 1-5. మొదట యిర్మీయా తన యువతను చూసి ఈ గొప్ప బాధ్యతను తీసుకోలేనని అనుకున్నాడు. కాని దేవుడు అతనికి ధైర్యాన్ని ఇచ్చాడు. నేను నిన్ను వదలిపోదును, నేను నీతో ఉన్నాను అని చెప్పి అతనికి ప్రవక్తగా ఉన్న బాధ్యతను నెరవేర్చమని ఆజ్ఞాపించాడు. యిర్మీయా తన ప్రజల్ని, యూదా జాతిని తమ పాపాల గురించి హెచ్చరించడానికి దేవుని సంకల్పాన్ని ప్రకటించాడు. ఆయన హెచ్చరికలు చాలామందికి విసుగ్గా ఉండి, ఆయనను తిరస్కరించారు. కాని దేవుడు యిర్మీయాను ఎప్పటికీ వదలిపోదు అని అతనికి హామీ ఇచ్చాడు. యిర్మీయా ప్రకటనలు నిజమయ్యాయి. యూదా రాజ్యాన్ని బాబులోనీయులు జయించి, జెరూసలేమును ధ్వంసం చేశారు. అయినప్పటికీ దేవుడు శోకంలో ఉన్న ప్రజలకు ఆశా సందేశాన్ని ఇచ్చాడు. ఆయన చెప్పినట్లు వారు మళ్లీ తమ దేశానికి తిరిగి వస్తారని, దేవుడు వారితో కొత్త ఒప్పందం చేస్తాడు అని ఆయన చెప్పాడు. యిర్మీయా దేవుని వాగ్దానాలను మరియు న్యాయం, దయతో కూడిన ఆశయాలను ప్రజలకు తెలియజేయడంలో తన జీవితాన్ని అంకితమిచ్చాడు.